అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మటన్ కర్రీ అండి. మటన్ అంటే ఈ కూర ఈరోజు ఎంత ప్రత్యేకంగా వచ్చింది అంటే అంత ప్రత్యేకంగా వచ్చింది. ఈ మటన్ కర్రీ అనేది వండి చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఎప్పుడో 1-2 సార్లు వండిన గుర్తన్నమాట. చికెనే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాము. చికెన్ కర్రీని ఎన్నోసార్లు ఎన్నో రకాల టేస్ట్లతో వండాను. కానీ చికెన్ కర్రీ అయితే ఇంకా ఈరోజు ఎలా వండాలి ఏంటి అన్నది కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేసి 2-3 వీడియోలు సెలెక్ట్ చేసుకొని వాటిల్లో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ ఈ ఒక్క కర్రీకి వాడాను. టేస్ట్ ఎలా వచ్చింది అంటే అద్భుత అని అనవచ్చు అన్నమాట. అంత బాగా వచ్చింది టేస్ట్. ఇక పలావ్ సంగతికి వస్తే ఏది కూడా తీసివేయడానికి లేదు. కూర అండ్ పలావ్ రెండు కూడా చాలా బాగా టేస్ట్గా వచ్చాయండి. ఈ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అన్నది పాయింట్ టు పాయింట్ కూడా మొత్తం వీడియో షూట్ చేసి ఈ వీడియోలో పెట్టడం జరిగింది. వాళ్ళైతే పెద్ద పెద్ద ముక్కలు కటింగ్ చేసి ఇచ్చారు. కానీ మా పిల్లలు మమ్మీ చిన్న చిన్న ముక్కలు కొయ్యి, మేమంత ముక్కలు తినలేమని చెప్పారు. ఇంకా వాళ్ళ కోసం అయితే కూర్చొని చిన్న చిన్న ముక్కలు కోసాను. ఆ తర్వాత వాటికి పలావ్కి కర్రీకి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసాము. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లము, చిన్న ఉల్లి, మసాలాలు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసామండి. అయితే ఏ విధంగా వండాను రెండు కూడా ఎందుకు అంత టేస్ట్గా వచ్చింది అయితే ప్రతి ఒక్కదానికి ఒక చిన్న సీక్రెట్ టిప్ అనేది ఉంటుంది అండి. ఏ కూరకైనా కానీ ఏ పనికైనా అంటే ఓన్లీ కూరలనే కాదు, మనం చేసే ఏ పనైనా సరే ఒక చిన్న ట్రిక్ అనేది ఉంటుంది, టిప్ అనేది ఉంటుంది. దాన్ని కనుక మనం ఫాలో అయితే ఆ టిప్ అనేది ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే ఏ పని చేసినా హిట్ అవుతుందండి. లేదు నార్మల్గా అందరిలానే మనం కూడా ఫాలో అయ్యాము అంటే అందరిలాగే మనం కూడా కొన్నిసార్లు పాస్ అవ్వచ్చు, మరికొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఈ చిన్న ట్రిక్ టిప్పు అనేది గనక మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది ఉండదు, బాగా రావడం కూడా ఉండదు, కానీ చాలా బాగా అయితే వస్తుంది. దీనికైతే నేను గ్యారెంటీ ఇవ్వగలను. అయితే కూర వండేటప్పుడు మధ్యలో ఈ చిన్న ట్రిక్ ఏమిటి, చిన్న టిప్ ఏమిటి అన్నది చెప్తాను. మేము ఏమేమి ప్రిపేర్ చేసాము, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత చేసాము, ఏమేమి కటింగ్ చేసాము అన్నదైతే ఇప్పుడు మీరు చూసేయండి.
ఫస్ట్ టిప్ నెంబర్ 1 అయితే చెప్తాను వినండి. అల్లం చిన్న ఉల్లిపాయ అనేది మనం మిక్సీకి అయితే వేయకూడదండి. అది చక్కగా రోట్లోనే కచ్చాబచ్చాగా దంచుకోవాలి. అప్పుడే దాని ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా కూరకు అనేది వస్తుంది. మనం మిక్సీ జార్లో వేసినట్లయితే అదంతా కూడా మరీ మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. అది కూడా వాటర్లో కలిసిపోతుంది. కానీ దానికన్నా కానీ రోట్లో వేసి దంచుకుంటే మాత్రం ఆ ఫ్లేవర్ మామూలుగా ఉండదన్నమాట, చాలా బాగా వస్తుంది. ఇదైతే టిప్ నెంబర్ 1 అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపించిన విధానంలో అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఆ తర్వాత పొయ్యి దగ్గరికి మనం వెళ్ళాలి. ఇంకా పొయ్యి దగ్గర ప్రాసెస్ అంతా కూడా ఒక పక్కన కూర వండుతూ మరో పక్క పలావ్ కూడా చేసుకోవచ్చు. ఒకే టైంలో 2 చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే మటన్ని శుభ్రంగా కడిగాను. 2 సార్లు మామూలు నీళ్ళతో కడిగి 3వసారి సాల్ట్ వాటర్ వేసి కడిగాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ అయితే పసుపు వేసాను, ఆ తర్వాత ఉప్పు వేసాను, సాల్ట్, ఆ తర్వాత మసాలా ధనియాలు చెక్క లవంగాల పొడి కలిపి ఏపి మిక్సీ వేసినటువంటి పొడి వేసాను. ఆ తర్వాత నిమ్మకాయ ఒక చెక్క పిండాను. ఆ తర్వాత అల్లం చిన్నుల్లిపాయలు మనం కచ్చాబచ్చాగా దంచాం కదా, అది కూడా వేసాను. అయితే ఇంకా ఇదంతా కూడా కూరకి అంటే ముక్కలకి పట్టించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఒక ఇంగ్రీడియంట్ అయితే వెయ్యలేదు. అది ఏంటి అన్నది మీరు కనుక చూసినట్లయితే పర్టికులర్గా కామెంట్ చేయండి. నార్మల్గా అన్నీ వేసి కలిపేస్తాము, కానీ ఇందులో ఒకటైతే వెయ్యలేదు. అది గమనించినట్లయితే కామెంట్ చేయండి. అది ఎప్పుడు వెయ్యాలి అన్నది నేను చెప్తాను. ఇక ఇక్కడ ఫస్ట్ తాలింపులో ఆయిల్ వేసుకొని, ఇది ఫస్ట్ సెకండ్ టిప్ అని చెప్తాను. పలావ్ ఆకులు 2, చెక్క లవంగాలు అవి 2 ఇవి 2 వేసుకొని అవి వేగాక ఉల్లిపాయలు వేసి వేపాలండి. ఇంకా ఇక్కడైతే ఆ ఉల్లిపాయలు కొంచెం వేగాక మటన్ని ఆయిల్లో వేస్తున్నాను చూడండి. అందులో వేసాక మనం చేయవలసిన పని ఏమిటి అంటే మూత పెట్టి మగ్గించాలి. ఒక్క చుక్క కూడా వాటర్ అనేది వేయకూడదు ముందే. ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి ఆయిల్ అది గనక ఉడికినట్లయితే ముక్క ఆయిల్ సపరేట్ అయ్యి బయటకు వస్తుంది. అప్పటి వరకు దాన్ని మనం ఉడకనివ్వాలి మూత వేసి. ఈలోపు మనం సైడున చేసుకోవాల్సిన ప్రాసెస్, కూర అంతటికి మూల స్తంభం పునాది లాంటిది అని మనం అనుకోవచ్చు. అక్కడ నేనేమేమి వేసాను అంటే చెక్క లవంగా యాలుక్కాయ, పలావులు వేస్తాం కదా షాజీరా లాంటిది జీలకర్ర లాగా ఉంటుంది, అది నువ్వులు గసగసాలు అవి ఏపి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా తరుగుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈలోపు మనం కూర మధ్య మధ్యలో మూత తీసి ఆయిల్ పైకి వచ్చినట్లయితే కొంచెం పసుపు వేసుకొని అది కూడా చక్కగా గరిటెతో కలియబెట్టి మరలా మూత వేసి మగ్గించాలి. ఈలోపు మనం ఆ ఉల్లిపాయలు రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపి వాటితో పాటు మిక్సీ అయితే పట్టుకోవాలి.
మీరైతే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, కూర కొంచెం సగం ఉడికాక టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి తిప్పి ఒక 5 నిమిషాలు మగ్గాక కారం వేసుకోవాలి. చివరిలో కారం వేయాలి అండి. ఇందాకలా నేను వేయనటువంటి ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే అది కారం మాత్రమే. మామూలుగా చికెన్కి అయితే కారం కూడా కలుపుతాము, కానీ దీనికి అలా కాదు. ఇక ఇక్కడ నేనైతే పలావు తాలింపు వేస్తున్నానండి. చూడండి, ఇది ఇక్కడ నుండి మీరు చూసినా కానీ అర్థమవుతుంది. నేను ఏదైతే కూరకి మంచి టేస్ట్ ఇవ్వగలదని చెప్పానో ఇందాకలా మిక్సీ జార్లో ఏవేవైతే కలిపి వేసానో అదేనండి ఈ కూరకి ముఖ్యమైన పునాది అని నేను చెప్పగలను. పలావులో నేను చేసినటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూడండి, ఈ ప్రాసెస్లో కనుక నేను పెరుగు వేసాను అని మీరు అనుకోవద్దు. చివరిలో పెరుగు పాల మీద మేగడ అయితే వేసానండి. అది కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఇంకా మనం ఎప్పుడైనా సరే కూరకైనా పలావుకైనా టమాటాలు కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ 3 కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం కూరకు టేస్ట్ వస్తుంది. ఒక్కొక్కరు కూరకి 1 టమాటా 2 టమాటాలు అలా కట్ చేస్తారు. అలా కాదండి, మనకి ఎంత అయితే అవసరం అవుతుందని మనం తెలుసుకొని మెజర్మెంట్ అనేది తెలుసుకొని మనం వేసినట్లయితే కూర చాలా టేస్ట్గా వస్తుంది. ఇంక ఇక్కడైతే నేను వేసినటువంటి మిక్సీలో ఏదైతే వేసానో అదైతే వేసేసాను కూరలో. ఇంకా ఒక పక్క కూర వండుతూ మరో పక్క పలావ్ అయితే చేస్తున్నాను. ఆ పెరుగు పాల మీద మేగడ వేసాక మసాలా పొడి వేసి అది కొత్తిమీర పుదీనా కూడా అప్పుడే వేయాలి అండి. అప్పుడు వేస్తేనే ఆ ఫ్లేవర్లన్నీ కూడా ఆ మసాలా అంతా కూడా ఆయిల్లోకి వేగి చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది ఈ మసాలాని వేగనివ్వకుండానే వాటర్ పోసేస్తారు. అది కొంచెం తేడా అండి. పలావ్ అంత టేస్ట్గా రాకపోవడానికి ఒక కారణం అని నేను చెప్పగలను. ఆ మసాలా ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ బయటికి కక్కాలి అండి. అప్పుడు మనకి ఎంత మంచి టేస్ట్ వస్తుంది అంటే అంత మంచిగా వస్తుంది. కొంతమంది వేగక ముందే కాలక ముందే వాటర్ అయితే పోసేస్తారు. అలా చేయకండి, అవే ఫెయిల్యూర్ అండి. ఫెయిల్యూర్ అనేవి అక్కడి నుండే వస్తాయి. సక్సెస్ అయినటువంటి ఒక సక్సెస్ఫుల్ వంట ఏ విధంగా వండాలి అంటే ఈ ప్రాసెస్లోనే చెయ్యాలి. ఖచ్చితంగా మసాలాని మనం ఆయిల్లో పలావుకు పెట్టినటువంటి మసాలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు తిప్పుకుంటూ మూత తీసి పెడుతూ ఉండాలన్నమాట. సగం బాడ మగ్గనిచ్చి సగం చేయకూడదు. అప్పుడు దానికి తగినంత టేస్ట్ అయితే రాదండి. ఇంకా ఇక్కడ కూర నేనైతే చూస్తున్నాను, కొంచెం సాల్ట్ తగ్గింది అంతే. అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఏవి ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదండి. ఇక ఇక్కడ నుండి మీరైతే చూసేయండి. పలావుకి నీళ్లు పోసేటప్పుడు ఒక్క సోలలో నీళ్లు పోసేటప్పుడే మా చిన్నమ్మాయి వీడియో తీసింది. మిగిలిన టైం వీడియో తీస్తుంది కానీ సైడ్న ఆపింది, అది చూసుకోలేదు తను. అది చెప్తుంది అనమాట. నేను 2 సోలలు తలకొట్టి బియ్యం పోసాను. అలాగే 1కి 1.5 నీళ్లు కాబట్టి 3 సోలలు అయితే నీళ్లు పోసానండి. కొంచెం కూడా ఎగస్ట్రా ఒక్క చుక్క కూడా పోయలేదు. అందుకే మా అమ్మ అది కాక కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా అని పలావ్ వేసుల్లో చూశాను. అది వీడియో మిస్ అయింది, ఆ పిల్ల తీయలేదు. దానికి 2 సార్లు టేస్ట్ చేశాను, కానీ మమ్మీ మళ్ళీ చెయ్యి అని చెప్పి 3వసారి అడిగింది. అప్పుడు కొంచెం విసుక్కున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. మనం ఎసురు పెట్టినప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అన్న కొంచెం టేస్ట్ చేసి చూసుకోవాలి. అప్పుడు కొంచెం చాలేదు అనిపిస్తే కొంచెం వేసుకుంటాము. ఇంకా కొంచెం ఎక్కువైంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసి ఏదో ఒకటి చేసి కొంచెం చేసుకోగలుగుతాము కవరప్. కానీ అంత ఎక్కువైతే ఎప్పుడు పడదులే. ఉప్పు సరి సమానంగా పడుతుంది, లేదు అంటే తక్కువే పడుతుంది నా చేతుల్లో ఉప్పు అయితే. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా ప్లేట్ అయితే పెట్టేశాను, ఆవిరి అనేది పైకి రాకుండా. కూర కూడా ఉడికిపోయింది. అసలు ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికింది కూర.
చాలా మంది మటన్ అంటే ఏంటో భయపడిపోతూ ఉంటారు. ముక్క ఉడకలేదు, చాలా టైం పడుతుంది ఉడకడానికి కూర అని చెప్పి అంటూ ఉంటారు. నాకైతే చాలా సింపుల్గా అయిపోయినట్టే అనిపించిందండి కూర అండ్ పలావు. ఇంకా ఇక్కడైతే మూత తీస్తున్నాము. క్లారిటీ లేదని అనుకున్నా, కానీ చూడడానికి రియల్ గా అయితే చాలా బాగా వచ్చింది. రెస్టారెంట్ లో కూడా అంతా ఉండదేమో అనిపించింది. మా అమ్మాయి వాళ్ళైతే అసలు రెస్టారెంటే గుర్తొస్తుంది అని చెప్పారు. అయినా కానీ ఇంకా చాలా బాగా వచ్చిందండి. ఈ ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు చివరి వరకు వచ్చారు అంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది. ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మనం లేచింది నిద్ర ఇప్పుడే 2:30. అటు లైటింగ్ బాగుందా? ఏం చేయలేమని పళ్ళాన్ని వెయ్యి నాకైతే హోటల్లో బిర్యానీ గుర్తొస్తుంది. మొక్కలు ఎక్కువ ఆ పిల్లకి. తినాల్సిన మొక్కలు పులుసు కాదు. అవును. గాలి చల్లగా పోతుంది. తినురా, నేను వేస్తా. తింది మమ్మీ. మింగుతున్నారు కానీ టేస్ట్ చెప్పట్లే ఇల్లు. మేము చెప్పాలి, మాటలు రావట్లేదు మమ్మీ. బాగుంది. నువ్వు కూడా ఇట్రా అక్కడికి వెళ్ళి. ఆ లైటింగ్ లేదు, ఇటు అన్నారా కొంచెం. బాగుందా? ఈ పిల్లకి అసలు చెప్పట్లా, మింగుతుంది కానీ చెప్పట్లా. మాటలు రావట్లేదని చెప్పానుగా మమ్మీ. ఇంత అమృతమైన కూరకి అన్నానికి కూర. తిను. అందుకంటే పెద్దది చూడు ఎలా చేసాం మనం. లాస్ట్ పక్కన పెట్టాలి అప్పుడు కానీ పని. అది ఎందుకంటే
సూపర్ ఉంది. ప్రతి పనికి ఒక సీక్రెట్ ఉంటుంది, దానిలో చిన్న చిట్కా అనేది ఒకటి ఉంటుంది. అది యూజ్ చేస్తే ఏదైనా హిట్ అవుతుంది. అది అందరూ చేస్తారు పలావ్, కానీ కొందరికి ఎందుకు టేస్ట్ వచ్చింది, కొందరికి ఎందుకు నార్మల్గా వచ్చింది, కొందరికి ఎందుకు ఎందుకు ఫెయిల్ అయింది. ఏదో వాళ్ళు కరెక్ట్గానే మోస్తారు. లేచి వీడియో అవుతుంది స్టార్ట్ పెట్టి పూర్తిగా ఆపేస్తారు.